సికింద్రాబాద్లో మెడికల్ హాస్పిటల్లో నూతన బ్రాంచ్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం మనకు తెలియకుండానే మనం అనేక రోగాల బారిన పడుతున్నామని, తినే ఆహారం, నీరు, గాలి కాలుష్యం అవడమే ఇందుకు కారణమని అన్నారు. ఈరోజు మెడికల్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయం మనం చేస్తాం. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను, మా హోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచ్లు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచ్లు మెయింటైన్ చేయడం, ఇంతమంది డాక్టర్లను ఓ మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే అది వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో ప్రేమతో ఆపరేట్గా ఉండాలి. అది గొప్ప విషయం. ఈరోజు డాక్టర్లు మనం చూస్తుంటాం, ఈరోజు రేపు ఈ హాస్పిటల్లో, మరో నెక్స్ట్ మంత్ ఇంకో హాస్పిటల్లో తిరుగుతుంటారు. కానీ మెడికల్ ఎవరైనా ఆ డాక్టర్ వస్తే ఇక్కడనే పర్మనెంట్ గా మరి ఒక ఫ్యామిలీ లాగా, మెడికల్ ఫ్యామిలీ లాగా మా దగ్గర ఉంటారని చెప్పడం చాలా గొప్ప విషయం అని మనం చేస్తాం. మెడికల్ పేషెంట్స్ కి, ఇండియాలో పేషెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషనల్ వాల్యూ ఎక్కువ. దే నో వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్, డాక్టర్ ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పేషెంట్ కి చెప్పాల్సి ఉంటుంది, ఆయన డబ్బు ఏంటి, మనం ఏం చేయబోతున్నాం చెప్పాలి. రెండోది ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేసేయచ్చు, ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ చేయొచ్చు. ఇండియాలో ఏంటంటే పేషెంట్ తగ్గట్టు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం చేయాలి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం అందరికీ తగిన వైద్యాన్ని అందించగలుగుతున్నాము. ఇది చాలా గొప్ప విషయం.